తర్వాత జరిగిన 3 నెలలకి యువ సామ్రాట్ అనే వ్యక్తి ఈ హర్ష సాయి మీద పోరాడాడు. సో నేను యూరోప్ యాత్రలో ఉండడం వల్ల నన్ను రమ్మన్నారు మాట, కానీ నేనేం మాట్లాడాను. నమ్మించి మోసం చేయకూడదు. నువ్వు అప్పట్లో డైలీ హర్ష సాయికి ఫోన్ చేసి నా గురించి చెప్పేటోడివి, నాకు ఫోన్ చేసి నేను ఎప్పుడు నిన్ను రమ్మని అనలేదు. సరే, హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు కాబట్టి ఆయన మీద నువ్వు గ్రడ్జ్ పెంచుకున్నావు. నిన్న మొన్నటి వరకు కూడా మాట్లాడినావు ఆయన గురించి పాజిటివ్ గా. ఇప్పుడు సరే, రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళెవరు బెట్టింగ్ యాప్స్ చేయలే కదా. యువ సామ్రాట్ గారి మీద 3 కేసులు వేశారు. పాపం పిల్లలతో ఉన్నవాడు అమెరికా నుంచి వచ్చి ఈ సమాజానికి ఏదో సేవ చేద్దాం అనుకున్న ఆయన మంచి ఆయన, నిజంగా చేస్తే ఎల్లుండి 3వ రోజు నేను ఎప్పటికీ భయపడా. అండ్ నీలాగా నమ్మక ద్రోహం అయితే మటుకు డెఫినెట్ గా చెయ్య. నాకు హర్ష సాయికి ఎటువంటి పర్సనల్ గొడవలు లేదు. ద మూమెంట్ ఆయన నాతో చెప్పినప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆపేస్తున్నాను అని ఇప్పుడు 4 నెలల క్రితమే చెప్పాడు. అప్పటితోనే మాకు గొడవలు అన్నవి సాల్వ్ అయిపోయాయి. సో ఇది నువ్వు చేసేది మటుకు నమ్మక ద్రోహం బ్రో. కర్మ అన్నది బూమెరాంగ్, డెఫినెట్ గా నీకు తగులుతుంది. జై హింద్.